బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు ఎందుకు అంత తొందర? ఇప్పుడే అధికారంలోకి రావాలని అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ల సమయం ఇచ్చారు, దాదాపు 1 ఇయర్ పూర్తయింది. మీ చర్యలు చూస్తుంటే, మీ కార్యకలాపాలు చూస్తుంటే ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, మళ్ళీ మేము పూర్వవైభవం ఉండాలని కోరుకుంటున్నారా? ఎందుకు అంత తొందరపడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం నిక్షేపంలాగా 5 ఏళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ 15 ఏళ్ళు అధికారంలోకి రారు. వీళ్ళ నిర్వాహకం వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో విసిగి వేసారిపోయి మళ్ళీ కాంగ్రెస్ పేరెత్తితేనే భయపడే పరిస్థితి 5 ఏళ్ళు నిండితేనే వస్తుంది. కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నిండు 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక మాట ఏమంటే, డెడ్ లైన్లు పెట్టింది మేము కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి డైలాగులు కొట్టడమే కాదు, అఫిడవిట్లు ఇచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చి ఇంటింటికి పంచింది మేము కాదు, వాళ్ళు. బట్ సహజంగా ప్రజలు ప్రశ్నలు అడుగుతారు. ప్రజాస్వామ్యంలో అడగకూడదు, మేము ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోకపోయినా మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? అందులో మేము ప్రధాన ప్రతిపక్షం. తప్పకుండా ప్రజల తరపున మాట్లాడాలి, కొట్లాడాలి. కానీ ప్రజలు చరిత్ర నిర్మాతలు, ఎవరేం చేసింది ఖచ్చితంగా చూస్తారు, అవసరమైనప్పుడు తేలుస్తారు. కానీ వాళ్ళకి ఇచ్చిన సమయం, నిజానికి వాళ్ళ పథకాలు అమలు చేయకపోయినా, వాళ్ళ చర్యలు బాగలేకపోయినా, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా ఖచ్చితంగా ప్రజలు తేలుస్తారు. కానీ మీరు త్వరగా ఎంత తొందర అయితే అంత తొందర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నిక్షేపంలాగా ఉండాలి. 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉంటేనే, ఇంకో 15 ఏళ్ళు కాంగ్రెస్ అంటే ప్రజలు భయపడతారు. నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ మీరు కుట్ర చేశారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారు. లగచర్ల సంఘటన నేపథ్యంలో రైతులను రెచ్చగొట్టారు. అందులో మీరు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి అంటూ కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా మీ పేరు పెట్టారు. రమేష్ గారు, ఎవరిది కుట్ర? పేద గిరిజన రైతుల భూములు కాజేయాలనుకున్న వాడిది కుట్రనా? లేదా ఆ రైతుల ఆవేదనకు కనీసం అర్థవంతమైన ప్రజాస్వామిక నిరసన తెలిపే హక్కు ఉండాలని కోరుకున్న మాది నిరసననా? అల్లుడి గారి ఫార్మా కోసం పేద రైతులను గిల్లుతున్న రేవంత్ రెడ్డిది కుట్రనా? లేకపోతే ఆ గిరిజన రైతులకు అండగా నిలబడ్డ మా పట్నం నరేందర్ రెడ్డిది కుట్ర? అల్లుడిదని మీరు పదే చెప్తున్నారు. దాదాపు 1375 ఎకరాల్లో అసైన్ ల్యాండ్ పోగా 700 ఎకరాలు రైతులకు సంబంధించింది తీయాలి, వాళ్ళు సేకరించాల్సిన అవసరం ఉంది. కానీ అల్లుడికి ఫార్మా కంపెనీకి భూమి ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పమనండి. వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతున్నా. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్యాకేజ్ నడుస్తుందా లేదా? బావమరిదికేమో అమృతం, 1137 కోట్ల అమృతం బావమరిదికి, కాలకూట విషయమేమో కొడంగల్ ప్రజలకు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు ఒకటి చెప్పండి నాకు, ఎందుకు వచ్చింది ప్రజల్లో ఈ నిరసన? ఫార్మా విలేజ్, ఫార్మా కంపెనీలు అంటే మీరే కదా. హైదరాబాద్ ఫార్మా సిటీని కేసీఆర్ గారు 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాలు సేకరించినప్పుడు ప్రజల మనసుల నిండా విషం నింపింది ఎవరండి? ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే కదా మరి ఈరోజు ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషము అని మీరు చెప్పిన మాటల్ని వాళ్ళ ప్రజలు ఉటంకిస్తే అంత ఇబ్బంది ఎందుకు వస్తుంది? రివెంజా? మీ ఫార్మాసిటీని రద్దు చేశారు కాబట్టి కొడంగల్లో ఫార్మాసిటీ ఉండకూడదు. ప్రజల మనసులు కలుషితం చేసింది మీరు. ప్రజల మనసుల్లో ఫార్మా అంటేనే పొల్యూషన్ అనే ఒక అభిప్రాయాన్ని నింపింది మీరు. ఇవాళ నేను ఒకటే అంటున్నా, యథా రాజా తజా ప్రజ అంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలని ప్రజలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తెల్లారలేస్తే లాగుల తొండలిడుస్తా, కళ్ళు గుడ్లు వీకి గోటిలాడతా, మెడల పేగులు వేసుకుంటా, తొక్కి సంపుతా, బుల్డోజర్లు ఎక్కిస్తా అంటే మరి ప్రజలు కూడా అదే భాషలో చెప్తున్నారు. నీకు అర్థమయ్యే భాషలోనే ప్రజలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2-3 ఎకరాలు ఉండే గిరిజన రైతు, ఆయన ఆవేదనకు అర్థం లేదా? 9 నెలల్లో రేవంత్ రెడ్డికి టైం లేదా? కొడంగల్లో 9 నెలల నుంచి నిరసనలు జరుగుతున్నాయి. ఒక్క రోజున పిలిచి మాట్లాడిండా? పోనీ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి, ఆయన మాట్లాడిండా? పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన మాట్లాడిండా? ఆఖరికి జిల్లా కలెక్టర్ మాట్లాడిండా? వీళ్ళు ఎవరు మాట్లాడారు? కానీ ఒక ఆయన మాట్లాడుతుండే, ఎవరు? అనుముల తిరుపతి రెడ్డి. ఎవరాయన? వార్డు మెంబర్ గెలిచిండాడ? కౌన్సిలరా? ఎవరాయన? ఆయన పోతుంటే నిన్న మాకు ఆశ్చర్యం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎంపీ అరుణనేమో అడ్డుకుంటారంట. కానీ తిరుపతి రెడ్డి మాత్రం 300 మందితో ఊర్లలో పోయి, ఏ ఊర్లలో అయితే నిషేధాజ్ఞలు ఉన్నాయో అక్కడ పోయి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. మీ వాళ్ళు బయటికి రావాలంటే జైలుకి పోయినరు, బయటికి రావాలంటే సంతకాలు పెట్టండి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మీరు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన అంటున్నారు. లగచర్ల సంఘటన చూస్తే మీకు ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు అనిపిస్తుందా? అధికారులు, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు 10 ఏళ్ల పాటు, అధికారుల మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి మొత్తం వాహనాలు ధ్వంసం చేయడానికి చూసాం. ఇది నిజంగా రైతుల నుంచి వచ్చిన నిరసన లేదా ప్రేరేపిత నిరసనగా భావించవచ్చు? మీరు ఒక్క మాట చెప్పండి నాకు, కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతున్నదా, సర్కస్ నడుపుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని జిల్లా మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్,
ఆయన ఏమన్నారు నిన్న ఆన్ కెమెరా, నా మీద దాడి జరగలేదు, దాడి అనే మాట వాడవద్దు అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టంగా చెప్పారు. ఆయనేమో దాడి జరగలేదంటాడు, ఇంకో పోలీసులేమో దాడి జరిగింది, దాడి ఇంకా కుట్ర ఉంటుంది అంటారు. అందుకే అడుగుతున్నాను, సర్కార్ నడుపుతుండ్రా సర్కాస్ నడుపుతుండ్రా? మీ కలెక్టర్ ఎస్పీకి సయోధ్య లేదా? అసలు ఏం జరిగిందో అని చెప్పే పరిస్థితి కూడా లేదా? ఇంత మూర్ఖులు. సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రిది. ఈ దేశంలో ఎప్పుడైనా చూసినారండి ఒక ఐఏఎస్ అధికారికి ఇలాంటి నిరసనలు ఎదురవడం వేయడం చూసినారా? అంటే ప్రజాస్వామ్యంలో నిరసన కూడా తప్పేనా? అంటే మీరు నా భూమి గుంజుకున్నా నేను నోరు మూసుకొని ఉండాలి. రేవంత్ రెడ్డి ఏమైనా నియంతన, ఎంపరరా, చక్రవర్తి, శాశ్వతంగా ఉండేటోడా? అందుకే నేను అడుగుతున్నా, నీకు నీ సొంత కాన్స్టిట్యున్సీలోనే ప్రజలను ఒప్పించే తెలివి లేదు. ప్రజల్ని మెప్పించి ఎందుకు పెడుతున్నావు ఫార్మా విలేజ్ కనీసం వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. ఒక కొడంగల్లో కాదు రమేష్ గారు, ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పెడతాను ఫార్మా విలేజ్, అక్కడ న్యాల్కల్ మండలంలో అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. అసలు నువ్వు ఎంత మూర్ఖుడు అంటే ఫార్మాసిటీ ఉద్దేశమే నీకు తెలియదు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే అర్థం కాదు, ప్రపంచం ఎటుపోతుందో తెలియదు. తెలియకుండా ఫార్మా విలేజ్, ఆయన కేసీఆర్ ఫార్మాసిటీ అన్నాడు కదా, నేను దాని పేరు మారవాలి ఫార్మా విలేజ్ అని పెట్టాలి, అంత తప్ప వేరేదేం తెలియదు. కేటీఆర్ వ్యక్తిగతంగా ఫార్మా ఇండస్ట్రీ రావడానికి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వ్యతిరేకమా లేదా అనుకూలమా? నేను రేవంత్ రెడ్డి మూర్ఖపు విధానాలకు, రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనకు, రేవంత్ రెడ్డి యొక్క కుటుంబం దోపిడీకి నేను వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ ఫార్మా విలేజ్ల పేట జరుగుతున్న రియల్ ఎస్టేట్ దోపిడీకి నేను వ్యతిరేకం. నేను మీకు రుజువులతో సహా ఇస్తాను తొందరలో. ఈ ఫార్మా విలేజ్ల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎవరెవరు భూములు కొన్నారో నేను మీకు వివరాలు ఇస్తాను. న్యాల్కల్లో ఎవరు కొన్నారు, ఇక్కడ ఎవరు కొన్నారు, ఫ్యూచర్ సిటీ పేరుతో నడుస్తున్న డ్రామా ఏంది, ఫోర్త్ సిటీ పేరుతో నడుస్తున్న 4 బ్రదర్స్ డ్రామా ఏంది, స్వచ్ఛ బయో అనే పేరిట అమెరికాలో అనుముల జగదీష్ రెడ్డి దోపిడీ ఏంది, నేను అడుగుతా ఉన్నా. అడ్రస్ లేని అనుముల కుటుంబం, మొన్నటిదాకా అసలు ఎవరు ఊరు పేరు తెలియని వాళ్ళు ఇవాళ 1000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడతారండి జగదీష్? 2014 ముందు పెట్టండి, సంబంధించిన నేతలు కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పి మా అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. నేను ఒకసారి కాదు, ఇప్పుడు 5 ఎలక్షన్లు కొట్లాడినా, 5 అఫిడవిట్లు మీ దగ్గర ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ ఉంటాయి. నేను దాచేది కూడా ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్కి పోతే నా అఫిడవిట్ దొరుకుతుంది. నా అఫిడవిట్లో ఉన్నదానికంటే ఏమైనా ఎక్కువ ఉంటే నేను రేవంత్ రెడ్డికే రాసిస్తాను. భూసేకరణకు సంబంధించి మల్లన్న సాగర్కు సంబంధించిన భూసేకరణ మీరు కూడా చేశారు. ఎంత వ్యతిరేకత వచ్చింది, ప్రజలలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి దానికి మధ్య తేడా ఏం చెప్తారు? తేడా ఒకటే, మేము మల్లన్న సాగర్లో మా ఆనాటి జిల్లా మంత్రి హరీష్ రావు గారు పోయి ఒకసారి కాదు కనీసం 100 సార్లు కలిశారు రైతుల్ని. చివరికి ఒప్పించి మెప్పించి మేము అక్కడ విజయవంతంగా అమలు చేసినాం కాబట్టే మల్లన్న సాగర్ వల్ల నష్టపోయిన గ్రామాల్లో కూడా మొన్నటి ఎన్నికల్లో మా అభ్యర్థికి దుబ్బాకలో మెజారిటీ వచ్చింది. ఇది వాస్తవం. ఆ ప్రజల మనసు గెలుచుకున్నాం కాబట్టే, వాళ్ళకి అత్యుత్తమమైన ప్యాకేజ్ ఇచ్చినాం కాబట్టే, ఈ ప్రాజెక్టు వల్ల జరిగే ప్రయోజనాలను, ఒనగూరే ప్రయోజనాలు వివరించి చెప్పినాం కాబట్టే మేము అక్కడ మళ్ళీ గెలిచి వచ్చినాం. సింపుల్ విషయం. కాబట్టి వీళ్ళు కొడంగల్ అదే పని చేసి ఉండాలా, ముఖ్యమంత్రి టైం ఇచ్చి ఉండాలా, జిల్లా మంత్రి టైం ఇచ్చి ఉండాలా, పరిశ్రమల మంత్రి టైం ఇచ్చి ఉండాలి. కానీ వీళ్ళ ఫోకస్ అంతా ఏంది? కాళేశ్వరం స్కాము, ట్యాపింగ్ స్కాము, కొన్ని రోజులు డ్రగ్స్, కొన్ని రోజులు ఇంకోటి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదో దందా. నేనేమంటున్నా అంటే ఎన్ని రోజులు నడిపిస్తావు ఇట్లా డైవర్షన్ గేమ్లతోని? ఎన్ని రోజులు హెడ్ లైన్ మేనేజ్మెంట్తో టైంపాస్ చేస్తావు? ప్రజలు ఏమడుగుతుండ్రు ఇవాళ? రైతు బంధు ఏది, తులం బంగారం ఏది, రైతు భరోసా ఏడవైంది, రుణమాఫీ ఎందుకు పూర్తి కాలే, వీటికి సమాధానం లేవు. 6 గ్యారంటీలు లేవి, 420 హామీలు ఏడవా, వీటికి సమాధానం లేవు. ఏం చేయాలి? గొంతేసుకొని మీద పడాలి, ఊరి మీద పడాలి, లొల్లి పెట్టాలి. ఏమైతుంది? నేను అడుగుతున్నా రమేష్ గారు, 4 కేసులు పెడతావు, 4 కేసులు పెడతావు నీ పైశాచిక ఆనందం కోసం. ఎందుకంటే నేను జైలుకు పోయినా అందరు పోవాలి, నేను బురదలో దిగినా నేను అందరికి అంటియాలి బురద. ఇదే కదా నీ ఎజెండా. నేనేమంటున్నా, పెట్టు కేసు. కానీ నేను అడుగుతున్నది ఒకటే, ఆధారం ఏముందా? నేను ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి మా నాయకుడు, నేను మా నాయకుడితో నేను మాట్లాడకూడదా? సురేష్ మా నాయకుడు, ఆ సురేష్ ఇక్కడికి వచ్చి 50 మంది రైతులతో బాజాబ్తా వచ్చిండు మా పార్టీ ఆఫీస్కి. సురేష్కు ఎక్కడైతే భూసేకరణకు సంబంధించి మీరు భూమి ఉందని చెప్పారో, అతనికి కానీ అతనితో ఉన్న మహేష్ కానీ ఎక్కడ కూడా భూమి లేదు, భూసేకరణ జాబితాలో లేదు, అతని పేరు మీద భూమి లేదు. పబ్లిక్ హియరింగ్లో మొత్తం గ్రామం అటెండ్ అవుతుంది బ్రదర్, మొత్తం మండలం అవుతుంది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మీకు యాదుకుండాలి. ప్రజాభిప్రాయ సేకరణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే పెద్దపల్లిలో శ్రీధర్ బాబు హాజరైనారు. శ్రీధర్ బాబు భూబాధితుడా? ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ముచ్చర్ల ఫార్మాసిటీలో దాని మీద భూసేకరణ ప్రజాభిప్రాయం సేకరణ జరుగుతున్నప్పుడు భూసేకరణ మీద వంశీచంద్ర రెడ్డి అటెండ్ అయ్యాడు. వంశీచంద్ర రెడ్డి ల్యాండ్ ఉండేనా? కోదన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఎవరైనా పాల్గొనవచ్చు. సురేష్ పాల్గొన్నాడు. ఎంత చక్కగా ప్రతీక్ జైన్కు పాపం తెలుగు వస్తుందో రాదో అని ఇంగ్లీష్లో హిందీలో వీడియో ఉంది చూడండి, ఇంగ్లీష్లో హిందీలో సంజాయించిండు. సురేష్ ఎక్కడన్నా దాడి చేసిండా, మీద వాడు కొట్టిండా,
నేను అదే అడుగుతున్నా. మీరు ఆ రోజు పాల్గొన్న శ్రీధర్ బాబు కానీ లేదా వంశీ చందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు కూడా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. కానీ సురేష్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అధికారులని ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో అక్కడికి తీసుకెళ్లి దాడులు చేపించాడు అనేది కాంగ్రెస్. అంటే మరి ఎక్కడ చేస్తాను? అధికారులు ఎక్కడ పోవాలి? నిజంగా ప్రజలు ఉన్న కాడికి పోవాలన్నా, లేకపోతే జంగల్ ఎక్కడన్నా ఎవరు లేని కడవై ఏదో చేసినామంటే చేసిన మామ అనిపించుకొని పోవాలన్నా? తప్పేముంది? కానీ ఆడ దాడి చేయడానికి ఒక వ్యూహం ప్రకారం మనకు విజువల్ చూస్తే మీకు ఎక్కడ దాడి జరిగినట్టు కలెక్టర్ ఏం చెప్పిండు మరి? కలెక్టర్ చెప్పడం పక్కకు పెడితే మన విజువల్స్ చూస్తే దాడి జరిగినట్టు అనిపిస్తుంది. ఒకటి అడుగుతున్నా, మీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ అంటే ఆషామాష అధికారి కాదు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఆయనకు మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. ఏం చెప్పిండు ప్రతీక్ జైన్? దాడి జరగలేదు. మరి కేసు ఎక్కడిది? దాడి జరగకపోతే కేసు ఎక్కడిది? నేను ఇంకొకటి అడుగుతున్నా బ్రదర్, నేను ఇష్టం వచ్చినట్టు నీ భూమి గుంజుకుంటా, నీ ఇంటికి నోటీస్ ఇస్తా, గుద్దుతా, కనీసం పిలువ మాట్లాడా, ఇష్టం వచ్చినట్టు చేస్తా, బెదిరిస్తా, ఫోన్లో తిరుపతి రెడ్డి బెదిరిస్తాడు, ఈయన బూతు మాటలు మాట్లాడాడు, ఉన్నాయి మొత్తం ఆడియోలు తీయండి. కానీ మళ్ళీ రైతులు మాత్రం అయ్యా దేవుడా రేవంత్ రెడ్డి నువ్వు ఏం చెప్తే అంతే అని చెప్పి నోరు మూసుకొని వాళ్ళకున్న 2 ఎకరాలు ఆయనకు రాసి అన్న, వాళ్ళ అల్లుని కోసం, వాళ్ళ అన్నగాని కోసం. నేను అందుకే అడుగుతున్నా, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటది. ఇదా ప్రజాపాలన? ప్రజల దగ్గరికి రాకుండా ఎక్కడ జంగల్లో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని అవతల పడతారు. అది ప్రజాపాలన? ప్రజలు లేని పాలన, అది ప్రజల వ్యతిరేక పాలన. పట్నం నరేందర్ రెడ్డితో మీరు మాట్లాడారు, ఎంతవరకు అయితే అంతవరకు అంటే మీరు స్పష్టంగా ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళండి. లాఠీ చార్జ్ జరిగినా పర్లేదు, 2-3 చనిపోయినా పర్లేదు అనేది అని చెప్తున్నారు. బ్రదర్ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, నేను కేసీఆర్ గారు ఈ రోజు కాదు 2001లో చెప్పారు, శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నిరసన చెప్తామని చెప్పాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రైతులకు అదే చెప్పాం, శాంతియుతంగా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి, హింస మన పందా కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఏది పడితే అది పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రాస్తే నేను అడుగుతున్న పోలీసులను, సర్కార్ నడుపుతురా సర్కస్ నడుపుతురా మీరు? ఎస్పీ ఏమో కేసు అయింది, దాడి అయింది అంటాడు, కలెక్టర్ కాలేదంటాడు. సర్కస్ మీరు నడిపేది, మీకే సయోధ్య లేదు. నేను అందుకే మళ్ళీ ఒకసారి అంటున్నా, మరి దాడే లేకపోతే కుట్ర ఎక్కడిది, పట్నం నరేందర్ రెడ్డి ఎక్కడిది, నేను చెప్పింది ఎక్కడిది, ఇంకోటి ఎక్కడిది? కాబట్టి ఈ మూర్ఖపు పాలన, ఈ ప్రజా వ్యతిరేక పాలన ఏదైతుందో, ఈ డైవర్షన్ గేమ్లు అయితే ఏదైతున్నాయో అవి కట్టబెట్టి ఇక్కడైనా పాలన మీద దృష్టి పెట్టి. ఎందుకు కేటీఆర్ అంత ఉత్సాహపడుతున్నారు, కమాన్ అరెస్ట్ చేసుకోండి అంటున్నారు, అంటే ఇట్లా జైలుకి వెళ్ళడానికి ఎందుకు సిద్ధం? ఇట్లాంటి బేకార్గాలకు ఇవే అర్థమవుతాయి. నేను ఏమంటున్నా, ఆయన బాధ అంతా ఏంది? నేను జైలుకి పోయినా, అవినీతి పరుడుగా నా మీద ముద్ర పడ్డది, కేటీఆర్ని వెళ్ళిన దాంట్లో ఇరికియాలి, ఇరికి ఓ ఫార్ములా అయ్యి అంటాడు ఒకరోజు, ఓ దాంట్లో ట్యాపింగ్ అంటాడు, ఓ డ్రగ్స్ అంటాడు, ఇంకో రోజు ఇంకెక్కడో దోపిడి. నేను ఒకటి అడుగుతున్నా రమేష్ గారు, 1,00,000 కోట్లు దోపిడీ అన్నారు, చివరికి ఇలా 55 కోట్లు జరిగిందని మళ్ళీ. అరే కొద్దిగా పెడితేనన్నా కేసు ఇజ్జతనే ఉండాలి మీకు. 1,00,000 కోట్లు దోపిడని 55 కోట్లు పెడతారు కేసు కూడా. కానీ 55 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా తీసుకున్నారు, అది తప్పు అని చెప్తున్నారు. మీరు కూడా నేను చూశాను మీరు ఇచ్చిన వివరణ, ఐఎమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్ అని కూడా. గవర్నమెంట్ కాదు నేను చెప్తా వినండి. రేవంత్కి ఇదివరకు ఎన్నాడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఆయనకి ఇతరులు చెప్పేది వినే అలవాటు లేదు, తెలుసుకునే అలవాటు అంతకంటే లేదు. నేను రేవంత్కి మళ్ళీ చెప్తాను, ఇప్పుడు అలా చీఫ్ మినిస్టర్ కిందనే హెచ్ఎండిఏ ఉంటుంది, ఆయన చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ. మున్సిపల్ మినిస్టర్ ఉంటే దానికి వైస్ చైర్మన్, దానికి ఎవరైతే ఎండీ ఉంటారో అదే సెక్రటరీ, డిపార్ట్మెంట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటే సెక్రటరీ, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, లేదంటే సెపరేట్ అధికారి ఉంటారు. హెచ్ఎండిఏ పైసలు వాడుకోవడానికి క్యాబినెట్ అనుమతి అవసరం లేదు. ఇది కావాలంటే బిజినెస్ రూల్స్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారిని అడిగి చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. హెచ్ఎండిఏ పైసలు మేము రొటీన్గానే వాడుతుంటాం. ఎట్లా వాడుతుంటాం డిపార్ట్మెంట్లో? ఇప్పుడు మీరున్నారు రమేష్, మీరు, మీ అబ్బాయి, మీ ఆవిడ, మీకు 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మీ అకౌంట్లో పైసలు అయిపోయినాయి సడన్గా, మీ వైఫ్ అకౌంట్లు ఉన్నాయి, అందులోకి తబాదాలు చేస్తారు. మీ కొడుకుకు సడన్గా అవసరం పడుతుంది, నీ దానిలోకి వెళ్ళి కొడుకులకు అకౌంట్లోకి మారుస్తావు. అట్లనే ఒక డిపార్ట్మెంట్లో 4-5 సంస్థలు ఉంటాయి, హెచ్ఎండిఏ ఉంటుంది, జిహెచ్ఎంసీ ఉంటుంది, హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంటుంది, అందులోకి పోతాయి. క్యాబినెట్ అనుమతి కానీ ఇంకోటి కానీ హెచ్ఎండిఏ డబ్బులకు అవసరం లేదు. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకుంటే క్యాబినెట్ అనుమతి అవసరం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ సర్క్యులేట్ చేయాలి. కానీ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. మీరు చెప్తున్నారు గతంలో ఆర్టీసీకి కూడా 200 కోట్లు జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చాం మనం. జిహెచ్ఎంసీ ఇంటర్నల్ డిపార్ట్మెంట్లో డబ్బులు సర్దుబాటు చేసుకునేది, ఇక్కడున్న ప్రభుత్వ డబ్బులు విదేశీ కంపెనీకి అప్పచెప్పేదానికి తేడా లేదా? 55 కోట్లు కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఒక సంతకంతో పెట్టారనేదే తప్పుపడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళకి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో తెలియదు, ఈ రోజు ఎట్లా నడుస్తుందో కూడా తెలియదు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి మంత్రే బాసు, మంత్రే గవర్నమెంట్. ఆ డిపార్ట్మెంట్ డబ్బుల కాడికి వినండి, మళ్ళీ జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ అనుకోండి, నా కింద కొన్ని కార్పొరేషన్లు ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉండే డబ్బులకి ఒకవేళ నువ్వు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే క్యాబినెట్ అనుమతి అవసరం లేదు, ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ప్రభుత్వం అంటే మంత్రి, ప్రభుత్వం అంటే సెక్రటరీ. ప్రభుత్వం ఇంకేదో ఆకాశంలో ఉండే ఏదో విచిత్రమైన
అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు. ప్రభుత్వం అంటేనే మంత్రి. ఇది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి, ఆయన వెంబడి ఉండే మంత్రులు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, 55 కోట్లు నేనేదో దానం చేయలేదు, 55 కోట్లు నేనేదో వృధా చేయలేదు. 55 కోట్ల పెట్టుబడి వల్ల మొదటి సంవత్సరం 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగితే నేను చెప్పట్లేదు, నెల్సన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ 700 కోట్ల లాభం వచ్చింది హైదరాబాద్ మహానగరం యొక్క ఎకానమీకి అని చెప్పింది. మరి 50 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్ల లాభం వస్తే దానివల్ల లాభమా నష్టమా? 700 కోట్ల లాభం ఎట్లా వచ్చింది కాస్త వివరించండి. నెల్సన్ రిపోర్ట్ మీకు ఇస్తా, చదువుకోండి. మీడియా కూడా చదవాలి అప్పుడప్పుడు. నేనేమంటున్నా, 700 కోట్ల లాభం అంటే ప్రభుత్వానికి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు ఈ రేస్ సందర్భంగా నిర్వహించిన యాక్టివిటీకి వచ్చిందా, ఎట్లా? మొత్తంగా హైదరాబాద్ యొక్క ఎకానమీకి, తెలంగాణ ఎకానమీకి జరిగిన బెనిఫిట్ 700 కోట్లు. ఎట్లా చెప్తాను. మేము రేస్ ఒకటే కండక్ట్ చేయలేదు. హైదరాబాద్ని, తెలంగాణని మొబిలిటీ సస్టైనబుల్ మొబిలిటీ విషయంలో, సస్టైనబుల్ మొబిలిటీ అంటే భవిష్యత్ అంతా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ వాహనాలు. ఆ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీలో అగ్రభాగాన భారతదేశంలో లీడర్గా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడే మేము ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని కండక్ట్ చేశాం. అందులో ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేశాం. ఇలా నేను ముఖ్యమంత్రి గారు పోయి మహబూబ్నగర్లో పెద్ద స్పీచ్ ఇచ్చిండు, అమర్ రాజా కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. ఆ అమర్ రాజా కంపెనీ తెచ్చిందే మేము 9,500 కోట్ల పెట్టుబడి ఇదే ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో, బ్యాటరీస్ రంగంలో తెచ్చింది మేము. అది కూడా వచ్చింది ఈ మొబిలిటీ వీక్లు. అదే మాదిరిగా హ్యుండై వాళ్ళు 1,400 కోట్ల పెట్టుబడి. అదే మాదిరిగా కేవలం అదే వారంలో 2,500 కోట్ల పెట్టుబడి. దానికి అదనంగా 31,000 మంది ఈ రేస్కి హాజరయ్యారు. దేశం అదేవిధంగా విదేశాల నుంచి ఇక్కడ హాజరైన వాళ్ళు. దానివల్ల హైదరాబాద్ నగరానికి జరిగిన ఎకనామిక్ బెనిఫిట్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్ములా ఈ రేస్ని 49 కోట్ల మంది టీవీల ద్వారా చూస్తారు. దానివల్ల వచ్చే ప్రమోషను, దానివల్ల వచ్చే బ్రాండ్ ఇమేజ్, అవన్నీ నేను చెప్పలా, నా కవిత్వం కాదు. నెల్సన్ అనే అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక నేను మీకు ఇస్తాను, ఎన్టీవీలో దయచేసి మీరు అధ్యయనం చేయించండి. సూటిగా 55 కోట్ల విషయంలో అడుగుతున్నాను. మీరు ఏ మంత్రికి అయినా తన డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక సంతకంతో డబ్బులు ఎవరికైనా ఇవ్వచ్చా? అది ప్రజా ప్రయోజనాల కోసమే కావచ్చు, లేదా ఇతర ప్రయోజనాల కోసం. 5,000 కోట్లు కూడా ఇవ్వచ్చు. మంత్రి గారి డిపార్ట్మెంట్లో ఆయన పరిధిలో ఉండే, అధికారంలో ఉండే శాఖలు, బిజినెస్ రూల్స్ ఇవి నేను కనిపెట్టినవి కావు. ఇచ్చింది దేనికన్నది ప్రశ్న. ఇంకోటి నేను అడుగుతున్నా రమేష్, ఏసీబీ కేసు అంటారు. ఏసీబీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇలా కరప్షన్ యాడ్ ఉంది అంటే విదేశీ కంపెనీకి ఇచ్చారు, పరస్పరం క్విడ్ ప్రోకో కింద ఇచ్చారు అనేది ఏసీబీ. చెప్పండి, చూపెట్టండి ఎక్కడ పెట్టారు. ఆ విదేశీ కంపెనీకి ఇస్తే ఆ విదేశీ కంపెనీ, ఇన్ఫాక్ట్ ఏసీబీ కేసు పెడితే ఎవరి మీద జైలు పెట్టాలి తెలుసా? రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ రేస్ కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని పోగొట్టినందుకు సెకండ్ ఇయర్ రేస్ రద్దు చేసి, కాంట్రాక్ట్ ఉల్లంఘన చేస్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి అడిగి ఉంటాడు అధికారులను, ఈ కాంట్రాక్ట్ మనం కనుక బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందని. బ్రేక్ చేస్తే ఆ ప్రైవేట్ కంపెనీకి లాభం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రైవేట్ కంపెనీకి అయాచితంగా 50 కోట్ల లాభం జరిగింది. దాని మీద కేసు పెట్టాలి ఏసీబీ. రేవంత్ రెడ్డి మీద, ఆయన క్యాబినెట్ మీద పెట్టాలి, నా మీద కాదు. నా మీద ఎప్పుడు పెట్టాలి కేసు? నేను దబ్బనా 55 కోట్లు ఇచ్చి ఇంకో రూపంలో దాన్ని తెచ్చుకుంటే నా మీద కేసు పెట్టాలి. ప్రూవ్ చేయి. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చూసాము. 150 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ శిక్ష పడిందా? రుజువైందా? ఆయన బయటికి 17 అడ్డం పెట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ 17A కింద అనుమతి ఇవ్వని గవర్నర్ దగ్గర ఫైల్ ఉందని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను ఆ 55 కోట్లు ఇచ్చింది నేనే. మళ్ళీ చెప్తున్నా, నిర్దిష్టంగా చెప్తున్నా. ఎందుకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ఫార్ములా ఈ రేస్ 4 ఏళ్ళు వరుసగా సైన్ చేశాము, దాన్ని కంటిన్యూ చేయడానికి, తెలంగాణ ఇమేజ్ పెంచడానికి, మొబిలిటీ రంగంలో, సస్టైనబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో టెస్లా లాంటి కంపెనీలు కూడా ఆకర్షించడానికి ఒక ప్రధాన స్థావరంగా చేయడానికి పరిశ్రమల శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనే నిర్ణయం తీసుకున్నాను. దాన్ని అందులో ఏమైనా అవినీతి జరిగింటే రుజువు చేయండి. అడ్డగోలు ఆరోపణలు ఎవడు పడితే వాడు మాట్లాడచ్చు. నోరుంది కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగాం కదా, ఈరోజు కూడా వాగుతామంటే ఎట్లా? ప్రభుత్వం నీది, నీ కింద 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రుజువు చేయి, నేను చేసిన తప్పేంది? రుజువు చేస్తామని చెప్తున్నారు. 55 కోట్లలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. అదిగో ఈ మీడియా లీకులు, అగరెస్టు, నానా పులి, ఏంది ఊకే నాకు అర్థం కాదు. ఏం కేసు, ఏంది, ఏడ అవినీతి జరిగింది, అసలు ఇలా యాంటీ కరప్షన్ యాంగిల్ ఏడుంది చూపెట్టు. మీరు సిద్ధంగా ఉన్నారా జైలుకు వెళ్ళడానికి, కేసులు పెడితే? బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నేను 2006లో తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టాను. ఆ రోజు చెప్తారు కదా, సర్పే కఫన్ బాంద్కి నిక్లేని. ఎందుకంటే ఆ ఉద్యమంలో మేము ఆ రోజు దిగినాడు ఏమవుతుందో తెలియదు. ఎక్కడన్నా ఏదైనా పోరాటంలో పోయినప్పుడు ఎవడన్నా ఫైరింగ్ అయితే ఏమవుతుందో తెలియదు. కాబట్టి సావుకే సిద్ధపడి దిగిన వాళ్ళం. ఇక ఈయనేదో కేసు పెడతా పీకుతా అంటే ఏం చేస్తా వచ్చి నేను ఎందుకు వద్దంట. ఇప్పటికీ కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. ఎందుకు మీరు హుందాగా కాళేశ్వరంలో
కాంట్రాక్టర్ తప్పిదం జరిగింది, అందుకే కుంగిపోయిందని ఎందుకు అంగీకరించలేక? నాకు ఇప్పటికి కూడా అనుమానం అయితే కాంగ్రెస్ నాయకుల అరాచకం మీదనే ఉంది. మేడిగడ్డలో జరిగింది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులే చేయించిండ్రు అనేది నా అనుమానం. నేను పబ్లిక్గా ఇదివరకు చెప్పినా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు, ఆ ప్రాంతంలో ఉండే మాజీ నక్సలైట్లు, మాజీ గతంలో తీవ్రవాదులతో పనిచేసిన వాళ్లకు ఇందులో హస్తం ఉందనేది నా అనుమానం. ఆ యాంగిల్లో మేము విచారణ జరిపించి ఉండాలి. కానీ అప్పుడు ఎలక్షన్లు అప్పటికే పీక్లో ఉన్నాయి, మేము చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందో చూద్దాం. అంటే బాంబులు పెట్టి పేల్చారనా? 100% చెప్తున్నా, ఏదో చేశారు. ఎందుకంటే 28 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ తట్టుకున్న మేడిగడ్డ, 28 లక్షలు 2022లో తట్టుకున్న మేడిగడ్డ ఏ ఫ్లడ్ లేనప్పుడు అక్టోబర్లో సడన్గా ఎందుకు కుంగిపోతుంది బ్రదర్? చెప్పాలా మరి, ఇంజనీర్లు చెప్పాలా, నడుపుతున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికీ చాలాసార్లు చూశారు. వాళ్ళు కూడా ఒక నివేదిక కూడా ప్రాథమికంగా తయారు చేసి ఇచ్చారు. దయచేసి మీరు ఏమంటున్నారంటే వాళ్ళు చూడలేదు, వచ్చారు, పైనుంచి చూశారు, వెళ్ళిపోయారు అంతే. బీజేపీ ఆఫీస్లో తయారు చేసిన రిపోర్ట్ను వదిలేరు, మీడియాకు ఫస్ట్ వదిలేరు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. నేనేమంటున్నా, ఈ సంస్థలన్నీ ఎట్లా నడుస్తున్నాయో దేశం అంతా చూస్తుంది. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టే. అందులో సిగ్గుపడేదేం లేదు, బాధపడేదేం లేదు. ముమ్మాటికి బీజేపీ ఆఫీస్లో వడ్డిచ్చిన ఒక రిపోర్ట్ అది. నేను కుల్లా చెప్తున్నా బ్రదర్. నర్మదా డ్యాంలో, గుజరాత్లో, అక్కడ కూడా నేను ఇప్పుడు కావాలంటే నీకు ప్రూఫ్ ఇస్తా. నర్మదా డ్యాంలో ఇదే రకమైన ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకో పోలే ఎన్డీఎస్ఏ. అక్కడ మార్బీలో డ్యామ్ పడిపోయి, బ్రిడ్జ్ పడిపోయి 140 మంది చచ్చిపోయింది. ఎందుకో పోలే ఎన్డీఎస్ఏ. బీహార్లో 3 రోజులకు ఒక బ్రిడ్జ్ కూలుతుంది. ఎందుకో పోదు ఎన్డీఎస్ఏ. అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఎన్డీఎస్ఏ పోదు, ఎన్డీఏ ఎక్కడైతే లేదో ఎన్డీఎస్ఏ వస్తుంది. ఈ సింపుల్ సూత్రం. ఓకే, అక్రమ కేసులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక వాదన వినిపిస్తుంది. మీరు గతంలో జన్వాడ ఫామ్ హౌస్ అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కానీ, ఆ తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు పెట్టిన కేసులను కానీ ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నారు. ఇప్పటికి కూడా నిజాలు నిగ్గు తేల్చలేకపోయినారు. ఏది కూడా బిఎల్ సంతోష్ హస్తం ఉందని చెప్పారు, బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పారు, అది నిగ్గు తేల్చలేకపోయారని చెప్తున్నారు. అక్రమ కేసులకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అక్రమం ఎట్లా అవుతుంది బ్రదర్? ఇప్పుడు నేను మీ ఇంటి మీదకి వచ్చి నేను డ్రోన్ ఎగరేస్తాను, అది సక్రమం అవుతుందా? మీ ఇంట్లోకి పోయి ప్రైవసీలోకి దూరుతాను, అది సక్రమం అవుతుందా? అదే మాదిరిగా బిఎల్ సంతోష్ గారి టీం వచ్చి ఇక్కడ మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే అది సక్రమం అవుతుందా? అక్రమ కేసు ఎట్లా అవుతుంది? నాకు అర్థం కాదు. కేసులు ఈ దేశంలో విచారణ చాలా కాలం పడుతుంది. కసబ్ అనేవాడు కెమెరాల సాక్షిగా దొరికిపోయాడు, ప్రజలను చంపుతూ 4 ఏళ్ళు పట్టింది వాడి ఉరిశిక్ష చేయడానికి. కాబట్టి దేశంలో జ్యుడిషియరీ, అక్కడ జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆవాజ్ ఉండాలి కాబట్టి, వాయిస్ ఉండాలి కాబట్టి టైం పడుతుంది కావచ్చు. కానీ ఎప్పటికైనా న్యాయస్థానాలు ఫైనల్గా దోషులను వదిలిపెట్టవని నా నమ్మకం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం కూడా కల్వకుంట్ల కుటుంబం అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు చూస్తే మీరు రేవంత్ రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి సమూహం, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ దోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని తెలంగాణ ప్రజలు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద చాలా ఆరోపణలు చేశారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీరే అన్నారు, ఎవరో కాదు, ఓఆర్ఆర్ స్కామ్ అన్నావు, 1,00,000 కోట్ల కుంభకోణం అన్నావు, రుజువు చేయి. కోకాపేట భూముల కుంభకోణం అన్నావు, ఇందులో కేటీఆర్ 10,000 కోట్లు దంచుకపోయింది అన్నావు, రుజువు చేయి. నేను ఇంకేదో జీనోమ్ వ్యాలీలో మాకేదో కాంట్రాక్ట్ వచ్చింది 10,000 కోట్లు అన్నావు, రుజువు చేయి. నువ్వు ప్రతిపక్షంలో ఉండగా అడ్డగోలుగా మాట్లాడినావు కదా, రుజువు చేయి. నేను ఇంకొక మాట కూడా కోరుతున్నా. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తున్నా, అమృత్ స్కామ్లో నీ బావమరిది కంపెనీ సృజన్ రెడ్డి కంపెనీకి 1,137 కోట్ల వరకు ఇచ్చినావు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి 1,100 కోట్ల వరకు ఎట్లా చేస్తుందని నేను అడిగిన. ముఖ్యమంత్రి బామ్మర్ది కావడంతో సడన్గా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సంస్థలన్నీ పక్కన పెట్టి సుజన్ రెడ్డికి ఎట్లా వరకు ఇచ్చినావు అని అడిగిన. దాని మీద నేను ఒకటే అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు గతంలో చేసిన ఆరోపణల మీద, ఇవాళ నేను చేస్తున్న ఆరోపణల మీద కలిసి ఒక జడ్జి గారిని ఎంక్వైరీకి. అమృత్ టెండర్లకు సంబంధించి కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీ మాట్లాడుతుంది. అమృత్ టెండర్లు వచ్చిన సృజన్ రెడ్డికి సంబంధించి 300 కోట్లు పైగా మీరు కూడా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టెండర్లు ఇచ్చామని చెప్తున్నారు సృజన్ రెడ్డికి సంబంధించి. సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేదు, అర్హత లేకపోయినా టెండర్ ఇచ్చారని నేను అంటున్నాను. మీరు మా గవర్నమెంట్ తప్పు చేసింటే ఇవాళ ఈ గవర్నమెంట్ బయట పెట్టమనండి. సృజన్ రెడ్డి కంపెనీ అరాచకాలు ఏమైనా చేసింటే బయట పెట్టండి, నేను ఎందుకు వద్దంట. మా గవర్నమెంట్ తప్పు చేసింటే అది కూడా బయట పెట్టండి, ఐ వెల్కమ్. సుజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు టెండర్లు ఇచ్చిందా లేదా? నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. నాకు తెలియకుండా ఏమైనా జరిగింటే బయట పెట్టమనండి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు సుజన్ రెడ్డి ఉన్న కంపెనీలో మీ సిస్టర్ కవిత కూడా డైరెక్టర్గా ఉన్నారని కూడా బీజేపీ బయట పెట్టండి బ్రదర్, నేను ఎందుకు వద్దంట. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మాది కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు ఏమేమైతే ఆరోపణలు చేస్తారో అన్ని బయట పెట్టుర్రు, ప్రజల ముందు అన్ని పెడదాం. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి.
అమృత్ స్కామ్ మీద నేను ఆరోపణ చేస్తున్నా. 1137 కోట్ల వరకు 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ ఎట్లా చేస్తుంది, 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఎట్లా చేస్తుంది అని అడుగుతున్నా. నిజంగా మీరు చెప్పండి, ఫైనాన్షియల్ కేపబిలిటీ లేదు, టెక్నికల్ ఎబిలిటీ లేదు, ఎట్లా చేయాలి? కాబట్టి నేను అడిగేది, మీరు దయచేసి ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ చేయించండి. సుజన్ రెడ్డి కంపెనీల మీద, గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయండి. వి వెల్కమ్ ఇట్. సృజన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి ఖచ్చితంగా మీరు 1000 కోట్ల రూపాయలు మీరిచ్చారు, మేము ఇచ్చాం, ఆ కంపెనీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ. ఎన్నిసార్లు చెప్పాలి? చరివిత చరణంలాగా మేమేదైనా తప్పు చేసింటే దయచేసి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి. మేము గనక ఆ సుజన్ రెడ్డి అంటే ఆయన కంపెనీకి ఏమైనా వర్క్లు ఇచ్చింటే ఎక్కడిచ్చినాం, ఎప్పుడు ఇచ్చినాం, ఏడ జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఏ వర్క్లో జరిగింది పెట్టండి. ఊకే నోరు బారేసుకోవడం ఎందుకు? ఇలా వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు, బయట పెట్టండి. బీజేపీ నేతలు కొద్దిసేపటి క్రితం చెప్తున్నారు, మీరు మనోహర్ లాల్ ఖట్టర్ని కలవలేదు, కలవకుండా వచ్చారని చెప్తున్నారు. ఫోటోలు బయట పెట్టండి, అవసరం అయితే మీరు కలిస్తే అని చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు రక్షణ కవచంలాగా మారిపోయారు రేవంత్ రెడ్డికి. నాకేం కర్మండి, ఖట్టర్ గారిని చెప్పమనండి. ఖట్టర్ నేను కలవలేదని, ఖట్టర్ని చెప్పనండి. ఈ గొట్టంగాలు ఎందుకు? ఖట్టర్ గారిని కలవలేదని చెప్పమనండి, నేను ప్రూఫ్ నేను బయట పెడతా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి చాలా కాలంగా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తులు ఉన్నారు, బాంబులు పేలుతాయి, దీపావళి బాంబులు పేలుతాయి, ఆటం బాంబులు పేలుతాయని కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ని నిజానికి ఎట్లా చూస్తారు మీరు ఇప్పటివరకు? నేను ఒకటే రకంగా చూస్తా. ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక 12 మంది బేకారగాలతో నడుస్తుంది. ఒక్కరికి ఏం తెలియదు, అలా పైసలు ఎన్ని ఉన్నాయో తెలియదు, స్కీమ్ ఎట్లా అమలు చేయాలనో తెలియదు, ఏం తెలియదు. రైతు బంధు ఎగ్గొట్టుడు తెలుసు, పెద్ద మనుషుల పింఛన్ ఎగ్గొట్టుడు తెలుసు, తులం బంగారం ఎగ్గొట్టుడు తెలుసు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టుడు తెలుసు, రుణమాఫీ సగమే చేసి మొత్తం చేసినామని డబ్బా కొట్టుకుంటూ తెలుసు, మహారాష్ట్రలో 300 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అక్కడ ప్రజలను పిచ్చోళం చేసుడు తెలుసు, ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద పిచ్చోళం చేసి అక్కడ 5 గ్యారంటీల పేరు మీద పిచ్చోళం చేయడం తెలుసు, ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, సునీల్ కొనుగోలు తెలుసు, అంత తప్ప ఇంకేం తెలియదు. ప్రజలకు సంబంధించిన బాగోగులు మాత్రం తెలియదు. అందుకే ఏం చేయాలి? కొన్ని రోజులు ఒక డ్రామా, ఇంకొన్ని రోజులు ఇంకో డ్రామా, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్లైన్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, అంత తప్ప ఏం బిక్కిన 11 నెలల. కేటీఆర్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తారు. ఒకప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని అవసరమైతే బుల్డోజర్లు పెట్టి ఖాళీ చేయించండి, ఎవరైనా అడ్డం వస్తే పోలీసులని ఫోర్స్ తీసుకొని ఖాళీ చేయించండి అన్న మీరు, మీకు వీడియో చాలా సోషల్ మీడియాలో ఉంది. అలాంటి మీరు ఎందుకు మూసీ పునర్జీవం అంటే, మూసీ ప్రక్షాళన అంటే ఎందుకు అడుగుతున్నారు? మూసీ పునర్జీవం కాదు బ్రదర్, అది మూసీ లూటీ. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో, అది నినాదం. నేను అడుగుతున్నా బ్రదర్, మొత్తం మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించిందే మేము. 3866 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణం చేసింది మా ప్రభుత్వం. 1100 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట తేవాలని 18 మే 2023 నాడు కేబినెట్ తీర్మానం చేసింది మా ప్రభుత్వం. 545 కోట్లతో మూసీ మీద 15 బ్రిడ్జ్లను మంజూరు చేసింది మా ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవం అంటే ఏంది రమేష్ గారు? మూసీలోకి వచ్చే మురికి నీరు ట్రీట్మెంట్ చేయాలి, 100% ట్రీట్మెంట్ మేమే చేశాం. నీళ్ళు గోదావరి నీళ్ళు తెస్తే పునరుజ్జీవం అయిపోతుంది. నేను అడుగుతున్నది అందుకే, ఇంకో రూపాయి అదనంగా ఎందుకు ఖర్చు కావాలి మూసీ పునరుజ్జీవానికి? ఇలా 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకు 150,000 కోట్లకు పెంచి ఇది స్కామ్ కాదంటే ఎట్లా నమ్మాలి? రేవంత్ రెడ్డి చెప్తున్నారు ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టడం లేదు, కేవలం ఎవడు పెడితే అభివృద్ధికి సంబంధించి 16,000 కోట్లలో అయిపోయేదానికి 150,000 కోట్లు వేస్తున్నాం అంటేనే స్కామ్. ఇది మొత్తం స్వతంత్ర భారతదేశంలో అతి పెద్ద స్కామ్ ఏంది అంటే మూసీ స్కామ్. మేము డబ్బులు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం అంటే నేను వివిధ సంస్థల ద్వారా బిఓటి పద్ధతిలో చేస్తామని చెప్తున్నారు ఆయన. అంటే ప్రభుత్వ భూములు అయితే ఇస్తావు కదా, మూసీ ప్రభుత్వ భూములు ఇస్తావు. నేను ఇంకొక ప్రశ్న అడుగుతా రమేష్ గారు, ఇప్పుడు ఏమంటున్నావు? బఫర్ జోన్ అంటున్నావు. బఫర్ జోన్లో మళ్ళీ ఇల్లు ఉండొద్దట, కానీ ఆడ మాల్ కడతాడట. ఎవడు ప్రైవేట్ వాడు మెగా ఇంజనీరింగో అదాని వచ్చి మాల్ కడతాయి. మళ్ళీ ఇల్లు ఉండొద్దు, అందుకెళ్ళి మురికి నీరు వస్తుంది, రేపు ఇళ్ళకెళ్ళి సుగంధం వస్తుందా? ఇది ఎక్కడి నీతి మరి? రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అదే చెప్తున్నారు. నిజానికి కేటీఆర్ దగ్గర ఒక విజన్ ఉంటే, ఒక ప్రణాళిక ఉంటే నాకు ఇవ్వండి, లేదా నా వద్దకు రావడానికి ఆయనకు వీలు కాకుంటే అధికారులకు ఇవ్వండి చెప్తున్నారు. నిర్మాణాత్మకంగా అభివృద్ధి సహకరించాలి, హైడ్రాలో లోపాలున్నా, మూసీ ప్రక్షాళనలో లోపాలున్నా చెప్పాలని చెప్తున్నారు. మీరు ఎందుకు లోపం రేవంత్ రెడ్డిలోనే ఉంది? నేను అదే చెప్తున్నా నీకు, లోపం రేవంత్ రెడ్డి ఉంది. నాకు ఇవ్వడం కాదు, నాకేయాలని చూస్తున్నాడు ఆయన. మూసీని నాకేయాలి, దీంతో మొత్తానికి నా పదవి కాపాడుకోవాలి, ఢిల్లీలో పైసలు వంచాలి. ముఖ్యమంత్రి అనుచితంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోరు పారేసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ కేటీఆర్ గారు కూడా గౌరవంగా మాట్లాడుతున్నారా, హౌలా అంటున్నారు, ఏరా అంటున్నారు సీఎంని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంట కేసీఆర్ లాంటి తెలంగాణ పితామహుడిని
ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన హౌలనే అంట, బేకార్ గాడనే అంట, చెత్త వెధవ అంట, చిట్టినాయుడు అంట, బరాబర్ అంట. అలా వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే కేసీఆర్ వయసు ఎంత, నీ వయసు ఎంత? నీ పదవే కేసీఆర్ భిక్ష. కేసీఆర్ తెలంగాణ కోసం నడుము బిగించకపోతే వీడెవడు అసలు? నేను అడుగుతున్నా ఈరోజు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే అంతుంటే, బ్యాగులు మోసినడు నీకే అంత రేషం ఉంటే, మాకెంత ఉండాలి తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళు? బరాబర్ అంటాం. భాషకు పులి స్టాప్ పెట్టే అవకాశం లేదా? మీరైనా ఆయన రేవంత్ రెడ్డి ఏ రోజు వాగుడు బంద్ చేస్తే, చెత్త వాగుడు బంద్ చేస్తే ఆ రోజు మేము బంద్ చేస్తాం. అప్పటిదాకా ఆయన ఈటుకా జవాబు పత్తరిసే దేంగి అంటారు కదా, ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం. జైలు అంటున్నారు. మీ కార్యకర్తలు రాత్రి హంగామా చూసాం. మీరు జైలుకి వెళ్తారు, అరెస్ట్ చేస్తారని. ఈ హంగామా, ఈ జైళ్లకు కేసులకు భయపడితే మేము ప్రజా జీవితంలో ఉండలేం. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రమేష్ గారు, అక్రమ కేసులు పెడతాం, అక్రమంగా ఏదైనా చేసి నిరికిస్తాం, 4 రోజులు పైశాచికానందం పొందొచ్చు. సాడిస్టిక్ ప్లెజర్. ముఖ్యమంత్రి సాడిస్టు. ఆయనకి ఏంటంటే ఆయన జైలుకు పోయింది కాబట్టి అందరూ పోవాలి. చివరిగా కేటీఆర్ గారు, ఇది చాలాసార్లు మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది, బీజేపీ అంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నవాడిని చెప్పుతోని కొట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కవిత గారు 5.5 నెలలు జైల్లో ఎందుకుంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మేము అమృత్ స్కామ్ మీద కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అయిన ఈడీ రైడ్లలో ఇంతవరకు విషయం ఎందుకు బయటికి రాదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో బయలుదేరి వచ్చిన నోట్ల కట్టల మీద ఇప్పటివరకు చర్య ఎందుకు ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మూసీ స్కామ్లో 1.5 కోట్ల దోపిడీ జరుగుతుందంటే దాని మీద ఎందుకు స్పందన ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రధానమంత్రి తెలంగాణ ఏటీఎం అయింది కాంగ్రెస్ కంటాడు, ఒక్క పని చేసిండు ఇప్పటివరకు ఒక యాక్షన్ తీసుకున్నాడా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అన్నావు కదా ప్రధానమంత్రి, మరి ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు నీ ఎంపీలు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఎస్ బ్రదర్స్ సిండికేట్ తొందరలో అన్ని బయట పెడతాం. ఏడేడ భూభాగోతాలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారో నేనే బయట పెడతా, మీరేం తొందరపడకండి. ఎట్లా బీజేపీ కాంగ్రెస్ అన్నాదమ్ముల మాదిరిగా ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు పనిచేస్తున్నారో కూడా బయట పెడతాం. జైళ్లకు అరెస్టులకు భయపడేది లేదు, ప్రజాక్షేత్రంలో అన్ని తేల్చుకుంటా ఉంటారు కేటీఆర్ గారు. ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తున్నాం.